ఇరాన్‌ని బూచిగా చూపించి అరబ్ దేశాల్ని బూచిగా చూపించి ఇరాన్‌ని, చైనాని బూచిగా చూపించి తైవాన్‌ని బూచిగా చూపించి చైనాని, అట్లాగే పాకిస్తాన్‌ని బూచిగా చూపించి భారత్‌ని బూచిగా చూపించి పాకిస్తాన్. ఇట్లాగా ఒక డబుల్ గేమ్ ఆడతా ఉంటుంది అమెరికా. కొన్ని రోజుల పాటు వాళ్ళకి ఫేవరబుల్‌గా ఉంటది. కొన్ని రోజుల పాటు వీళ్ళకి ఫేవరబుల్‌గా ఉంటది. ఆ ఫేవరబుల్‌గా ఉన్న టైంలో తన ఆయుధాలే అమ్ముకుంటుందా, తనకు సంబంధించినటువంటి సామాన్లే అమ్ముకుంటుందా, తనకు కావాల్సిన ప్రయోజనాల కోసం చేసుకుంటుంటది. అక్కడ మన పట్ల ప్రేమ అనుకోవడం అమాయకత్వం. వాడి స్వార్థం. అమెరికా వాడి స్వార్థం కోసం ఏ యుద్ధాలైనా రెచ్చగొడతాడు, ఏ తీవ్రవాదాన్నైనా రెచ్చగొడతాడు, ఏ దారుణాన్నైనా రెచ్చగొడతాడు. ఆడికి కడుపు నిండిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆట అక్కడ వదిలేసి ఇంకొక కొత్త ఆట మొదలుపెడతాడు. అక్కడ కష్టం వస్తుంది, నష్టం వస్తుంది అనుకున్నప్పుడు అది వదిలేసి వేరే చోటకి పోతాడు. దానికి సాక్ష్యం ఇరాక్‌ని ఏదో ఉద్ధరిస్తానని ఇరాక్‌ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. ఆ తర్వాత అక్కడ ఆయిల్ తవ్వుకుంటున్నాడు తప్పించి ఆ దేశానికి ఏం ప్రయోజనం చేకూర్చలేదు. ఆఫ్ఘనిస్తాన్‌ని అంతే. దాన్నేదో వాళ్ళనేదో మేలు చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. చివరికి ఆళ్ళని తాలిబాన్‌లకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళని నమ్ముకున్నోళ్ళందరూ సర్వనాశనం అయినటువంటి పరిస్థితి. అమెరికా అనేటటువంటిది పచ్చి స్వార్థంతో వ్యవహరించేటటువంటి వ్యవస్థ. ఇలాంటి సిట్యుయేషన్‌లో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నది. తైవాన్ లాంటి వాళ్ళు నమ్మట్లేదు అమెరికాని. ఇప్పుడు చైనాని అడ్డుపెట్టి తైవాన్‌ని రెచ్చగొట్టి తైవాన్ వాళ్ళ ద్వారా ఒక కథ నడిపించే ప్రయత్నం చేశారు. తైవాన్‌కి సంబంధించిన సెమీ కండక్టర్ చిప్స్ ఫ్యాక్టరీలన్నిటిని, ఇండస్ట్రీస్‌లన్నిటిని అమెరికాకి తీసుకొనొచ్చాడు. రేపు చైనా లాక్కుంటుంది, ఎల్లుండి చైనా లాక్కుంటుంది కాబట్టి మీ అందరి బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. మా దగ్గరకు వచ్చేయండి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఆ సెమీ కండక్టర్ చిప్ సంస్థల వాళ్ళు ఒప్పుకోలేదు. కొంతమంది ఇండియాలో పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు మధ్య మార్గంగా. అలాంటి సిట్యుయేషన్‌లో తైవాన్ ప్రభుత్వంతో 50% సెమీ కండక్టర్ చిప్స్ అమెరికాలో తయారు చేయమని చెప్పి అడిగారు. అంటే అక్కడ ఉన్న కంపెనీలని షిఫ్ట్ అయ్యి అక్కడికి రమ్మనమన్నారు. తైవాన్‌కి అర్థమైంది. అక్కడ ఉన్న వ్యాపారాలను ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యాపారాలని చైనాకి షిఫ్ట్ అవ్వడం వల్ల చైనాని ఏమీ పీకలేక అమెరికా చివరికి ఆళ్ళ మీద ఆంక్షలు కూడా తగ్గించి, టారిఫ్‌లు కూడా తగ్గించింది. రేపొద్దున తైవానియన్ని అవతలకెళ్ళిపోతే అమెరికా, చైనా కలిసేసి తైవాన్‌ని నాశనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అట్లాంటి కుట్రలు గతం చేశారు అనేకం. ఇండియా మీదకి చైనా దాడి చేసినప్పుడు అమెరికా ఏమన్నా మనకు సపోర్ట్ వచ్చిందా? వాళ్ళకి సపోర్టే కదా ఉంది. కాబట్టి అట్లాగుంటుంది. దాంతో తైవాన్ వాళ్ళు దానికి నిరాకరించారు. ట్రంప్ వేసిన ఎత్తు విఫలమైంది.